ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఆంధ్రాలోనే వరస్ట్ రోడ్స్ ఎక్కడున్నాయో చూడబోతున్నాం. అది ఎక్కడో కాదు, మన విశాఖపట్నం దగ్గరలోనే ఉన్నాయి. ఆ విషయాలని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశారా ఉంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నా అంటే, మనం ఎగ్జాక్ట్గా వడ్డాది ఉంది కదా, వడ్డాది నుంచి టువర్డ్స్ పాడర్ ఘాట్ వైపు వెళ్తే ఎలా ఉంటుందో రోడ్డు చూడబోతున్నాం. అండ్ అలాగే ఈ రోడ్డు ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుందో కూడా నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. సో ఈ రెండు మనమైతే ట్రావెల్ చేసి తెలుసుకుంటాం. ఈ రోడ్డు ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా కథలు జరిగాయి. అవన్నీ కూడా నేను మీకు చెప్తాను. ఆల్రెడీ నా స్టార్టింగ్ వీడియోలో మీరు చూస్తుంటారు ట్రావెల్ వీడియోలోని. అది మీకు అర్థం లేదా కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ మనం ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేస్తాం మ్యాప్లో చూద్దాం, తర్వాత విజువల్స్ అయితే చూద్దాం. మరి వెళ్దాం మ్యాప్లోకి. చలో, ఇక మనం మ్యాప్లోకి వెళ్ళండి. అయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన పాడే ట్రిప్ అనమాట. మనమైతే మన పెందుర్తిలో స్టార్ట్ అయ్యి పెందుర్తి నుంచి సబ్బవరం నుంచి చోడవరం నుంచి అలా వడ్డాది నుంచి మాడుగుల అలా పాడేరు వెళ్దాం అని చెప్పి మన ట్రిప్ అనమాట. కానీ మాడుగుల దగ్గరలోని మన రోడ్ అనేది క్రాష్ అయింది. క్రాష్ అవడం వల్ల నేనైతే వెనక్కి వచ్చాను. సో ఈ ట్రిప్లో నేనైతే మీకు కంప్లీట్గా మన పెందుర్తి నుంచి సబ్బవరం వరకు వచ్చి, సబ్బవరం నుంచి మనం షూట్ స్టార్ట్ చేస్తాం అనమాట రోడ్ గురించి. సబ్బవరం నుంచి అలా మనమైతే మన వడ్డాది వరకు వచ్చిన తర్వాత మీకు కంప్లీట్గా రోడ్ మొత్తం చూపించాను, మధ్యలో రోడ్ ఎలా ఉందనేది. ఈరోజు వీడియోలో మీకు వడ్డాది నుంచి, ఇదిగోండి ఇక్కడ ఉంది వడ్డాది, ఈ వడ్డాది నుంచి మాడుగుల నుంచి కొంచెం ముందుకు వెళ్ళాను నేనైతే. ఇక్కడ దాకా ఈ మధ్యలో ఉన్న రోడ్ని చూపించబోతున్నాను. ఈ రోడ్ అయితే చాలా వర్స్ట్గా ఉంటుంది. వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాను నేనైతే. అండ్ వెళ్ళడానికి రావడానికి రెండు వైపులు ఇబ్బంది పడి చాలా ఇబ్బందులు పడిన తర్వాత వెనక్కి అయితే నేను వచ్చాను. సో ఇంకా ముందుకు వెళ్ళలేకపోయాను రోడ్ క్రాష్ అవ్వడం వల్ల. లేకపోతే మీకు మొత్తం కంప్లీట్గా పాడేరు రోడ్ డెవలప్మెంట్ చూపించామని. సో మనం ఇప్పుడైతే ఈ వీడియో ఏం చూస్తామంటే, ఇదిగోండి ఈ వడ్డాది స్టార్ట్ అయ్యి వడ్డాది నుంచి అలా మనం మాడుగుల వరకు వెళ్తాం. మాడుగుల నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ డ్రోన్ క్రాష్ అనేది జరిగింది. సో తర్వాత నేను ముందుకైతే వెళ్ళలేదు. ఈ వీడియోలో మనం అరౌండ్ 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాం. ఈ 20 కిలోమీటర్ డిస్టెన్స్ ఎలా ఉందో మీకు నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను. మరి విజువల్స్ చూడడానికి వెళ్దామా? చలో ఫ్రెండ్స్, చూసారు కదా మ్యాపీలో మీకైతే చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను మనం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ట్రావెల్ చేస్తాం అనేది. సో ఇప్పుడు మనమైతే విజువల్స్ని చూడబోతున్నాం. మరి చూద్దామా? ఫ్రెండ్స్, ప్రస్తుతం మనమైతే ఎగ్జాక్ట్గా మన వడ్డాది జంక్షన్లో ఉన్నాం. వడ్డాది జంక్షన్ నుంచి మనం రైట్ తీసుకుని టువర్డ్స్ పాడేరు వైపు అయితే వెళ్తున్నాం. ఈ రోడ్లో వెళ్తున్నప్పుడు మన జంక్షన్ నుంచి ముందుకు వెళ్తున్నప్పుడు రోడ్ అయితే చాలా బాగుంది కదా, కానీ ఇది మహా అయితే ఒక ½ km వరకు ఉంటుంది. ఆ తర్వాత మనం రోడ్డు చూస్తే చాలా వర్స్ట్గా ఉంటుంది. ఒక్కసారి మనం ఈ వర్స్ట్ రోడ్లో ఎంటర్ అయ్యామంటే ఇంకా అదే కంటిన్యూ అవుద్ది అనమాట. ఘాట్ వరకు ఆల్మోస్ట్ నేను వెళ్ళాను, అక్కడ దాకా కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉంది రోడ్డు. చాలా వర్స్ట్గా ఉంటుంది. మొత్తం పాట్ హోల్స్ ఉంటాయి. రోడ్డు తక్కువ, పాట్ హోల్స్ ఎక్కువ. అందులోని వెహికల్స్ అటు నుంచి జమ్ అని వస్తూ ఉంటాయి, ఈ గతుకులను కూడా లెక్క చేయకుండా. ఇంకా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మొత్తం అంతా కూడా పాట్ హోల్స్ ఉంటాయి. మనం వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా వెళ్ళాలి. మీరు జంక్షన్ దగ్గర బోర్డు చూసుకుని ఉంటారు. లెఫ్ట్ సైడ్లోని మాడుగుల 10 కిలోమీటర్లు, వంట్ల మామిడి 23 కిలోమీటర్లు, పాడేరు 46 కిలోమీటర్లు, కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కూడా మనం ఇటే వెళ్ళాలి. దాదాపుగా అదైతే 74 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం ఈ రోడ్డు ట్రావెల్ చేసినప్పుడు అయితే మనం బాగా అబ్జర్వ్ చేయొచ్చు, కంప్లీట్గా పాట్ హోల్స్ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మీకు కంప్లీట్గా రోడ్ అంతా కూడా పాట్ హోల్స్ కనిపిస్తూ ఉంటాయి. మీకు యాక్చువల్గా ఈ వీడియో స్లోగా చూపించవచ్చు, కానీ ట్రావెల్ టైం మొత్తం మనకి దాదాపుగా 30 మినిట్స్ వచ్చింది. ఆ 30 మినిట్స్ని 8 మినిట్స్ చేయాలంటే వీడియోని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్గా పెట్టాలి. సో దీన్ని నేను 3.5xలో పెట్టాను. అంటే నేను 10 స్పీడ్లో వెళ్తే మీకు 35లో కనిపిస్తుంది. సో అందుకే నేను ఇంత ఫాస్ట్గా వెళ్తున్నట్టు మీకైతే కనిపిస్తుంది. మీకు ఇంకా క్లియర్ కనిపిస్తూనే ఉంటుంది కంప్లీట్గా పాట్ హోల్స్ ఎలా ఉన్నాయి, అలానే ఈ రోడ్ ఎలా ఉందనేది మీకు క్లారిటీ వస్తుంది. ఈ రోడ్లో వెళ్ళడం కన్నా పాడేరు వెళ్ళాలంటే అరకు రోడ్లో వెళ్ళడం చాలా బెటర్. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు చాలా క్లియర్ కనిపిస్తుంది రోడ్ అనేది ఎలా ఉందనేది. ఈ రోడ్ని కూడా తొందరగా డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. మన వడ్డాది నుంచి సబ్బవరం వరకు ఆల్రెడీ ఒక రోడ్ని డెవలప్ చేస్తారని చెప్పేసి ప్రపోజల్ పెట్టారు. మన నర్సీపట్నం నుంచి ఆల్మోస్ట్ సబ్బవరం వరకు ఉంటుంది ఆ రోడ్ అయితే. కానీ ఇటువైపు మాత్రం ఎలాంటి ప్రపోజల్ నాకు తెలిసి లేదనుకుంటా. కానీ ఈ రోడ్ కూడా డెవలప్ చేస్తే పాడేరు టూరిజంని చాలా బాగా డెవలప్ చేయొచ్చు. పాడేరులో చూడటానికి అమ్మవారి టెంపుల్ ఉంది, మధుకొండ అమ్మవారి టెంపుల్ ఉంటుంది, అలానే మనకి వంజంగి ఉంటుంది, ఇంకా ఆ దగ్గరలో కొత్తపల్లి వాటర్ ఫాల్స్, అండ్ అటు నుంచి అటు అరకు కనెక్టివిటీ చాలా బాగుంటుంది. సో ఈ రోడ్ డెవలప్ చేశారంటే పాడేరులో టూరిజం డెవలప్ అవుతుంది, అలానే మనకి ఇటువైపు రోడ్ కనెక్టివిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా
మనకి ఎవరైతే డైలీ యూజర్స్ ఉంటారో ఈ రోడ్ని వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. మీరు చూస్తున్నారు కదా, ఈ రూట్లో అయితే వెహికల్స్ తిరుగుతున్నాయి ఎక్కువగానే, కానీ రోడ్డు బాగోకపోవడం వల్ల ఈ వెహికల్స్ అనేవి తక్కువయ్యాయి. ఈ రోడ్ని ఇంకా డెవలప్ చేస్తే ఇటువైపు ఇంకా బాగా కనెక్టివిటీ పెరిగి ఎక్కువ వెహికల్స్ తిరుగుతాయి. మీరు చూస్తున్నట్లయితే మీకు ఇంకా క్లియర్ కనిపిస్తుంది ఆ పార్ట్ హోల్స్ అని ఎలా ఉన్నాయి అనేది. మొత్తం మధ్య మధ్యలో రోడ్ చెక్కేసినట్టు, అండ్ అలాగే కంప్లీట్గా మధ్య మధ్యలో చాలా పెద్ద పెద్ద గోతులు ఉన్నాయి. వర్షాకాలంలో ఈ రూట్లో ట్రావెల్ చేస్తే ఎగు ఎంత అవుతుందో తెలియక చాలా పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మధ్య మధ్యలో కొన్ని చోట్ల బాగా పార్ట్ హోల్స్ ఉన్న వాటిని కవర్ చేశారు. అవి కవర్ చేయకపోతే ఇంకా చాలా పెద్ద పార్ట్ హోల్స్ ఉండి ట్రావెల్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా మీరు చూస్తున్నారు కదా, ఊరు వచ్చినప్పుడు సీసీ రోడ్ అయితే వచ్చింది. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ సీసీ రోడ్ ఉండడం వల్ల మనం హ్యాపీగా అక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ట్రావెల్ చేసాం. అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నట్లయితే మీకు మొత్తం మళ్ళీ పార్ట్ హోల్స్ అయితే వచ్చాయి. మొత్తం మట్టి మట్టి రోడ్లో ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు చాలా చాలా క్లియర్ కనిపిస్తుంది ఈ మట్టి రోడ్ ఎలా ఉందనేది. రైట్ సైడ్లో ఒక టెంపుల్ అయితే డెవలప్ చేస్తున్నారు. మనమైతే మాడుగుల వరకు వచ్చాం. సో మనం వెళ్తున్న యాక్చువల్ స్పీడ్ మీకు చూపిస్తాను. ఇదిగోండి, మనం ఇలా వెళ్తున్నాం. యాక్చువల్గా ఈ స్పీడ్లో వెళ్తున్నాం, కానీ మనం చూస్తున్న స్పీడ్ అయితే చాలా స్పీడ్లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ మనం చూసుకున్నామంటే మాడుగుల వెళ్తాం. మనందరికి తెలిసిందే కదా, మాడుగుల హల్వా చాలా ఫేమస్ అని చెప్పి. మీలో ఎంతమంది మాడుగుల హల్వా తిన్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మళ్ళీ మన జర్నీ స్టార్ట్ అనమాట. సో ఇప్పుడు మనం మళ్ళీ ముందుకైతే వెళ్తాం. ఇంకా మాడుగులు దాటి ఆల్మోస్ట్ మనం ఒక 10 km దాకా వెళ్తాం. అంటే మనం వంటల ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళాం, కానీ మధ్యలో మన డ్రోన్ క్రాష్ అవ్వడం వల్ల ఇంకా ముందుకు వెళ్లకుండా వెనక్కి అయితే నేను వచ్చాను. లేకపోయి ఉంటే పాడేరు వెళ్ళి పాడేరు మెడికల్ కాలేజ్, తర్వాత పాడేరు బైపాస్, ఇవన్నీ కూడా మీకు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాను. చాలా బ్యూటిఫుల్ వీడియోస్ ఉన్నాయి పాడేరు తీయడానికి, కానీ వెళ్ళడానికి నాకైతే సమయం కుదరట్లేదు. లాస్ట్ టైం నా అరకు ట్రిప్లోకి నేను వెళ్ళినప్పుడు అరకు ట్రిప్కి దాదాపుగా 2000 ఖర్చు అయితే నాకు యూట్యూబ్ వీడియోస్ నుంచి వచ్చింది 1000 రూపీస్ వరకు వచ్చింది. కానీ అసలు నేను షాక్ అయ్యాను అనమాట. కనీసం నేను పెట్టిన అమౌంట్ నాకు వస్తుంది అనుకున్నాను. ఎందుకంటే మనం వెళ్ళాం కదా ట్రిప్కి, ఆ ట్రిప్లో కంప్లీట్గా మ్యాక్సిమం ఈ హైవే వీడియోస్ చూపించాను, అండ్ అలాగే బ్యూటిఫుల్ బార్ల కేవ్స్ని చూపించాను, అలానే అరకు ఘాట్ని కూడా చూపించాను మీకు కంప్లీట్గా. నేను యాక్చువల్గా ఆ వీడియోస్కి మంచి రీచ్ వస్తుంది అనుకున్నాను, బట్ మామూలుగానే వచ్చింది. పర్వాలేదు, ఇంకా మనం మన వీడియోస్తో ముందుకు వెళ్దాం. అండ్ ఇంకా మంచి మంచి ప్లేసెస్ని అండ్ అలాగే హైవేస్ని మీకు ఏదైనా కంప్లీట్గా చూపిస్తాను. హైవే కన్స్ట్రక్షన్ స్టాటస్ని కూడా మనం చూపిస్తూనే ఉన్నాం కదా. అండ్ అప్కమింగ్ వీడియోస్లో మనం అయితే మన వరంగల్ వెళ్ళామన్నమాట. వరంగల్ కవర్ చేసాం, విజయవాడ కవర్ చేసాం. ఎప్పటి నుంచో మన సబ్స్క్రైబర్ కామెంట్ చేస్తున్నారు మచిలీపట్నం పోర్ట్ చూపించమని చెప్పి. ఆ వీడియో కూడా నేనైతే అప్కమింగ్ వీడియోలో చూపిస్తున్నాను. ఇవన్నీ మీరు చూసే ముందు ఇంకొక కొన్ని వైజాగ్ వీడియోస్ ఉన్నాయన్నమాట. తుని దగ్గర పోలవరం నెట్మెన్ కాలం ఉంది కదా, అది చూపించబోతున్నాను. అండ్ అలాగే మన స్టీల్ ప్లాంట్ నుంచి అశ్వాపురం రోడ్డు శాంక్షన్ అయింది కదా, దాని గురించి కూడా మీకు డీటెయిల్స్ ఇవ్వబోతున్నాను. అండ్ ఆ రోడ్ ప్రస్థానం కూడా చూపించబోతున్నాను. ఇవన్నీ కూడా అప్కమింగ్ వీడియోస్లో వస్తాయి. మిస్ అవ్వకుండా ప్రతిరోజు 10:45కి చూసేయండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు కంప్లీట్గా మనకి రోడ్ ఎలా ఉందనేది. ఇక్కడ కూడా కంప్లీట్గా మొత్తం మట్టితో క్లోజ్ అయింది. ఇది మొత్తం కంప్లీట్గా పెద్ద పెద్ద పార్ట్ హోల్స్ ఉన్నాయి అనుకుంటా, దాన్ని కవర్ చేసినట్టున్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం రోడ్ అంతా కొట్టుకుపోయినట్టుంది. ఇక్కడైతే ఇంక చూడక్కర్లేదు, కంప్లీట్గా పార్ట్ హోల్స్ మామూలుగా లేవు. అండ్ ఇలా మనం ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా దారుణమైన పార్ట్ హోల్స్ అయితే వస్తున్నాయి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, బస్సు అయితే వెళ్తుంది, ఊగుతూ వెళ్తుంది అనమాట. సో మొత్తం ఆ పార్ట్ హోల్స్ దిగి లేచి అలా వెళ్ళడం వల్ల దాని సస్పెన్షన్ పోతుంది. అలానే కార్స్ వెళ్తాయి కదా, కార్ సస్పెన్షన్ కూడా తొందరగా పోయే అవకాశం ఉంటుంది. ఈ రోడ్స్ ఎంత బాగా డెవలప్ చేస్తే అంత బాగుంటుంది, అండ్ అలాగే ఎంత తొందరగా డెవలప్ చేస్తే అంత బాగుంటుంది. ఈ రోడ్లో ట్రావెల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మామూలుగా ఉండదు ఎక్స్పీరియన్స్ అయితే. నేను జర్నీ చేసిన సగం దూరంకి అర్థమైపోయింది ఈ రోడ్లో మళ్ళీ ఇంక వెనక్కి రాకూడదని చెప్పేసి. కానీ మనం అక్కడి దాకా వెళ్ళలేదు కాబట్టి మనం మళ్ళీ ఈ రోడ్లో వెనక్కి రావాల్సి వచ్చింది. వెనక్కి వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డాను. అంటే లైక్ నేనని కాదు, ట్రావెల్ చేసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. మ్యాక్సిమం ఎవరైతే వన్జంగి ట్రిప్ ప్లాన్ చేస్తారో వాళ్ళు అరకు మీదకి వెళ్ళడం చాలా ఉత్తమమైన పని. అలానే నైట్ టైం కూడా ఈ రూట్లో వెళ్ళడం చాలా రిస్కీగా ఉంటుంది. ఎందుకంటే చూస్తున్నారు కదా ఆ రోడ్ ఎలా ఉందనేది. అండ్ కార్స్ కూడా కంప్లీట్గా అటు తిరిగి వెళ్తున్నాయి. ఎందుకంటే మనకి ఎక్కడ పెద్ద పోయిందో తెలియదు. అండ్ ఇంకా మీకు క్లియర్గా చూపిస్తాను. ఒక దగ్గర నేను చూసాను అనమాట, కంప్లీట్గా లోయలో ఉంది అదైతే, ఇంకా దిగితే రాదు అన్నట్టు ఉందన్నమాట ఒకవైపు. సో అటువైపు నుంచి వెళ్ళకుండా కార్లు తిప్పుకుంటూ వెళ్తున్నాయి. సో అలా వెళ్ళడం వల్ల మనకి మోస్ట్లీ తెలిసిందే కదా ఏం జరుగుతుందనేది. మనం ఓవర్ స్పీడ్లో వెళ్ళామంటే ఓవర్లుక్లో చూసుకోకుండా ఆ కార్ని హిట్ చేసే అవకాశం ఉంటుంది. అలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఇదిగోని ఇక్కడ చూసారా ఎలా ఉందో రోడ్డు.
మీకు అది చూపిస్తాను చూడండి ఎలా ఉంది అక్కడ హోల్స్ అనేది అండ్ కార్స్ అనేవి ఎలా వెళ్తున్నాయి అనేది. నేనైతే ఇక్కడ వరకు ట్రావెల్ చేస్తాను, ఇక్కడ నుంచి ఇంకా ముందుకైతే వెళ్ళలేదు. సో మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి వెహికల్స్ ఎలా వెళ్తున్నాయి అనేది. సో చూసారా జీప్ ఎలా వెళ్తుందో, మొత్తం గోతులో దిగి మళ్ళీ లేచి మళ్ళీ దిగి మళ్ళీ వెళ్తుంది. ఆ లెఫ్ట్లో చూసుకున్నట్లయితే ఆ కార్ ఎలా వెళ్తుంది చూసారా, చివరి నుంచి వెళ్తుంది. ఆ మధ్యలో చాలా పెద్ద గుడి ఉందనమాట. ఆ గోతులు దిగడం వల్ల ఆ కార్ అక్కడ ఆగిపోయింది. ముందుకు వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడి మరీ స్టార్ట్ చేసుకొని ముందుకైతే వెళ్ళారు. కంప్లీట్గా రోడ్డు మొత్తం ఇలానే ఉంది. మనం గోపురంలో చూసుకుని వచ్చినప్పుడు అది కంప్లీట్గా ఒక యాంగిల్లో చూపిస్తుంది కాబట్టి మీకు అది సరిగ్గా కనిపించలేదు, కానీ చాలా చోట్ల రోడ్ ఏ విధంగానే ఉంది. ఇక్కడ చూసుకొచ్చి క్రేటా కార్ ఎలా వెళ్తుందో, ఒకవేళ చూసుకోకుండా ఓవర్లిక్లో జమ్మని వచ్చి ఆ గోతులు దిగితే అంతే సంగతి, కార్ ఎగిరి ఎటో వెళ్ళిపోతుంది. సో చాలా చాలా పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. సో అందుకే ఈ రోడ్డు వెళ్ళడం అంత సేఫ్ కాదని చెప్పేసి నేనైతే మీకు చెప్తున్నాను నైట్ టైమ్స్. సో ఫైనలీ ఈ రోడ్ని కూడా డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ రోడ్ని డెవలప్ చేయాలంటే ఈ రోడ్ ఎలా ఉందని చెప్పేసి అందరికీ తెలియాలి కదా. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సో కుదిరితే వీడియోని అందరికీ షేర్ చేయండి. సో ఇంకా నేనైతే వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే ఈ కళాఖండం ఎలా అనిపిస్తుంది రోడ్డు. ఈ రోడ్ డెవలప్ చేయడం మాత్రం చాలా చాలా యాక్సిడెంట్స్ జరుగుతాయి. వర్షాకాలంలో ఈ రోడ్లో వెళ్ళడం చాలా కష్టం. అండ్ ఇంకా చెప్పాలంటే మన డ్రోన్ కూడా ఆల్మోస్ట్ క్రాష్ అయిపోతుంది అనుకున్నాను ఇక్కడైతే. బట్ దేవుడి దయ వల్ల మా డ్రోన్ అయితే క్రాష్ అవ్వలేదు. దానికి చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ రెక్కలైతే పగిలిపోయి అవి నా ట్రావెల్ వీడియోలు చూపించాను. అండ్ మీకు సైడ్ కనిపిస్తుంది కూడా ఎలా పగిలనేది. సో ఇవన్నీ జరిగాయి అనమాట ఈ ట్రిప్లోనే. అండ్ ఇంకా అక్కడ నుంచి నేను ముందుకు వెళ్దాం అనుకున్నాను. ఇదంతా జరగడం వల్ల ఇంక ముందుకు వెళ్ళకుండా వెనక్కి అయితే వస్తాను అనమాట. సో మనమైతే మొత్తం కంప్లీట్గా 4 వీడియోస్ తీసాం. అండ్ ట్రావెల్ వీడియో కలిపి 5th వీడియో 5 వీడియోస్ తీసాం అనమాట. సో మరి చూద్దాం 5 వీడియోస్ ఎలా రీచ్ అవుతాయి. అండ్ ఈ రోడ్ డెవలప్మెంట్ జరిగితే అదే చాలు మనకి, అంతకుమించి ఏమొద్దు. ఈ రోడ్లో ట్రావెల్ చేసే వాళ్ళు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం కూడా వెళ్ళాలని చాలా ఇబ్బంది పడతాం. నేనైతే రిటర్న్ ఈ రోడ్లో రాకుండా ఇంకా డైరెక్ట్ అరకు నుంచి వెళ్దాం అనుకున్నాను, కానీ అసలు పాడరే వెళ్ళలేదు. సో అలా జరిగిందనమాట ట్రిప్లోని. సో మరి మనైతే వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాం. మరి వీడియో అనిపిస్తే మీరే కామెంట్ తెలియజేయాలి. సో వీడియోని వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.